ఒకటవ అధ్యాయము 11-13 వచనములు చూద్దాము. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. అంటే ఆయా జాతుల ప్రకారం చెట్లు వచ్చేసాయి, మొలిసాయి అన్నమాట భూమి మీద. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను. థర్డ్ ఇవన్నీ దేవుడు మన కోసం సృజించారని చక్కగా బైబిల్లో ఉన్నది. గడ్డి భూమి మీద మనం చూస్తాము. రకరకాల చెట్లు, రకరకాల ఫలాలు ఇచ్చేటటువంటి వృక్షాలను కూడా మనం దేవుడు సృజించిన విధముగానే మనం బోళ్ళని చెట్లని భూమి మీద చూస్తూ ఉన్నాము. కాబట్టి ఆయన సృష్టి కరెక్ట్ అంటారా కాదంటారా? ఆలోచించాలి మనలో ప్రతి ఒక్కరం కూడా.